ఈయన పోలీసు వాళ్ళంతా తెలుగుదేశం సమక్షంలో మమ్మల్ని కొట్టిస్తూ ఉంటే మమ్మల్ని బలవంతంగా ఎక్కిస్తున్నారు. ఇదేనా రాజ్యాంగం? పోలీసు రాజ్యాంగం? పోలీసులంత అసమర్థత ఎవరు లేదు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. చూడండి, అదే కదా పోలీసులు దగ్గరుండి అధికార పార్టీకి కొమ్ము కాస్తా వాళ్ళు చెప్పినట్టు చేస్తా మమ్మల్ని బలవంతంగా ఎక్కిస్తా ఉన్నారు. పోలీసు వాళ్ళు ఎప్పుడూ ఒకటే టైం ఉండదు, మా టైం కూడా వస్తుంది, ఆ టైంలో చూపిస్తాం అందరినీ డిజిటల్. విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గం పార్టీ బాధ్యుడు మాజీ శాసనసభ్యుడు మల్లాది విష్ణు గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం శిబిరం మీద విజయవాడలో ప్రస్తుత శాసనసభ్యుడు బోండా ఉమా మరొక 100 మంది గూండాలు దుర్మార్గంగా మదంతో దాడి చేసి శామ్యానాల్ని స్తంభాలని కింద పడేయటం, దూరం నుంచి కోడిగుడ్లు విసరటం, ఈ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో నాంది పలకటం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాంది అంటే నాయకత్వంలో లోకేష్ యొక్క మేర్బాణి కోసం ఇవాళ విజయవాడలో చేసినటువంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక మాయని మచ్చ. ఖచ్చితంగా ఇవాళ బోండా ఉమా లాంటి కొంతమంది రౌడీల్ని లేకపోతే ఒక 100 మంది రౌడీల్ని ప్రేరేపించి నారా లోకేష్ నాయుడు లేదా నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఆనందపడచ్చు. ఈ సునకానందం ఎక్కువసేపు నడిచేటువంటి పరిస్థితులు ఉండవు. ఇవాళ మీ యొక్క దుర్మార్గపు పోకడల్ని తప్పుడు పనుల్ని ఈ రౌడీ ప్రభుత్వంలో ఈ రెడ్ బుక్ ప్రభుత్వంలో జరిగేటువంటి ప్రతిదాన్ని శిశుపాలుడి పాపాలు లెక్క పెట్టినట్టుగా ఈ రాష్ట్ర ప్రజలు మీ ప్రతి పాపాన్ని ప్రతి తప్పుని కూడా లెక్కిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఇప్పటికే నూకల చెల్లిని ప్రజాస్వామ్యంలో ఎన్నిక కాబడిన వాడు 5 ఏళ్లు ఏలటం వాడిని భరించటం అనేది భారతదేశంలో ప్రజల యొక్క దౌర్భాగ్యం. కాబట్టి విద్యార్థుల పక్షాన నిరుద్యోగ యువత పక్షాన దీక్షా శిబిరాలంటే తెలుగుదేశం పార్టీలకి నిజంగా సిగ్గు లేని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే పోలీసులు అడ్డం పెట్టుకొని ఈ రోజున ప్రభుత్వాలు నడుపుతా ఉన్నారా బాబు. జగన్ గారిని తీసుకొని నేర్చుకుంటారు నాయన. చాదగాని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే. మీ పరిపాలనకి నిజంగా ప్రజలు ఓట్లేసింది సిగ్గుపడతా ఉన్నారు నాయన. చూసుకోండి బాబు, మీ పరిపాలన అయిపోయింది. మీ చాప్టర్ క్లోజ్ బాబు, చాప్టర్ క్లోజ్. మనం చూడొచ్చు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని